విజయవాడ కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ కూలీలు సమ్మెకు దిగారు. గతంలో ఎగుమతి కూలీ, దిగుమతి కూలీలుగా విభజించి ఇచ్చేవారని, ప్రస్తుతం ఒక కూలీ మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. 2 కూలీలు ఇవ్వాలని పలు స్టార్లు అడిగితే ఇతర ప్రాంతాల కూలీలను పిలిపించుకుని పనులు చేయించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ముఠా కార్మికుల నాయకులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. వెంటనే కేసులు వెనక్కి తీసుకుని కూలీల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంటికి వెళ్ళేది ఏం లేదు. రేపు పొద్దున కానీ ఇదే అమలు జరిగితే ముఠా కార్మికుడు ఇంటికి తీసుకెళ్లేది, ముఠా రంగం ఉండేది కాదు. ఇక్కడ ముఠా రంగమే ఉండదు. వాళ్ళు ఏదో యజమానులు అనుకుంటున్నారు. నువ్వు కాకపోతే వాడు ఎలా ఏమంటారు, మీరు కాకపోతే వెళ్ళిపోండి ఇంకోళ్ళు వస్తారంటారు. ఈ సంఘాలు ఎందుకు, ఈ ముఠాలు ఎందుకు? ఎంత క్రమశిక్షణ మేము పనిచేస్తున్నాం, మొత్తం బాధ్యత తీసుకొని మేము పనిచేస్తున్నాం. ఈ మార్కెట్లో ఏ బాధ్యతైనా కొట్లు మాకు అప్పచెప్పి వెళ్ళిపోతారు సావుకారులు. తెల్లారి వేరు 2 బళ్ళు దిగినా 3 బళ్ళు దిగినా ఎన్నైతే అని లెక్క చెప్తున్నాం. కొంతమంది సావుకారులు పెట్లు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఒక పెట్టి తగ్గింది సాయంత్రం కట్ చేసే పరిస్థితి కూడా కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఉన్నారు. ఆ విధంగా ఇవన్నీ మంచి పద్ధతి కాదు. అందుగురించి ఇప్పుడు పాత పద్ధతిలోనే కూలి ఇవ్వాలా. పై అంతస్తు మొదలు పెట్టారు ఇప్పుడు స్టోర్లు కట్టడం. పైన వేస్తే 2 ఇవ్వాలి, న్యాయమే కదా. కిందంటే 1 తీసుకుంటున్నాం, పైన వేస్తే 2 ఇవ్వాలా. దాంట్లో శ్రమ. ఒక ఆయన మెట్ల మీద వేపిస్తున్నాడు, ఒక ఆయన లిఫ్ట్ మీద వేపిస్తున్నాడు, ఒక ఆయన మధ్యలో అరగట్టాడు. ఇవన్నిటికి కూడా 2 కూలీలు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. ఈ కేసులకి లేకపోతే బయట వాళ్ళు చేస్తాం, లేకపోతే ఇంకోటి జెండాలు పెడతాం అని చెప్పి అంటే ఎవరు ఇక్కడ భయపడేది లేదు. ముఠా కార్మికులు అందరూ ఐక్యతగా ఉన్నారు. విజయవాడ నగరం మొత్తం కూడా అవసరమైతే ఈ సమస్య పరిష్కారం కాకపోతే స్తంభిస్తాం. విజయవాడలో ముఠా కార్మికులు అందరూ కూడా సిఐటిలో, ఏఐటీసీలో ఉన్నారు తప్పించి వేరే సంఘాల్లో లేరు. మొత్తం అవసరమైతే ఇక్కడ పరిష్కారం అవ్వకపోతే అక్కడ ముఠా కార్మికులు కూడా పని బంద్ చేసి మా సమస్యను పరిష్కారం చేసుకుంటాం. ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ముఠా కార్మికులు దాదాపు 1500 మంది పైగా ఈ మ్యాంగో మార్కెట్లో పనిచేస్తా ఉన్నారు. దాదాపు 60-70 సంవత్సరాలు బట్టి బండిలోకి పెట్టెలు మారిస్తే, సరుకు మారిస్తే ఎగుమతి దిగుమతి 2 కూలీలు ఇచ్చేటువంటి పద్ధతి ఇక్కడ ఉన్నది. గత 4 మాసాలుగా కొంతమంది యజమానులు తమ లాభాల కోసం ఈ 1 కూలీ ఇస్తామని చెప్పి 1 కూలీ ఇచ్చే పద్ధతి చేస్తా ఉన్నారు. 2 కూలీల పద్ధతి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 3 మాసాలుగా యాజమాన్యంతో మాట్లాడుతా ఉన్నా, అసోసియేషన్ తో మాట్లాడుతా ఉన్నా, సామరస్యంగా సమస్య పరిష్కారం చేయాల్సింది పోయి ఈ రోజు ఉదయం పోటీ కార్మికులు పెట్టి పని చేయించాలనేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో ముఠా కార్మికులంతా కూడా ఈరోజు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్రమంగా నాయకత్వం మీద కేసు బనాయించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో కార్మికులంతా కూడా ఈరోజు పని బంద్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. యాజమాన్యమే ఈ పని బంద్కి కారణం. అయితే మేము కోరేది ఏంటంటే ఈరోజు యాజమాన్యం వెంటనే చర్చలు పిలిచి సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి. బియ్యం, ఉప్పు, నూనె, చింతపండు, అలాగే అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతా ఉన్నాయి. విద్యా వైద్య ఖర్చులు అనేటువంటి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి కూలీలో సగం మాత్రమే ముఠా కార్మికులకు వస్తే తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తా ఉంది. అందుకని కార్మికులు అనివార్యంగా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అసోసియేషన్ కోరుతా ఉన్నాం. వెంటనే చర్చలు పిలిచి 2 కూలీలు ఇచ్చేటువంటి పద్ధతి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.